హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను కదా, దానికి కావాల్సిన పూర్తి ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ అనేది డీటెయిల్గా చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్ని పసుపు, ఉప్పు ఇంకా లెమన్ వేసి బాగా వాష్ చేసేసి, ఇప్పుడు చికెన్కి కావాల్సిన సాల్ట్, కారం ఇంకా పసుపు, కొంచెం ఆయిల్ అలాగే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని బాగా చికెన్ ముక్కలకంతా పట్టేటట్టు మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా మనము పక్కకు పెట్టేస్తే ఆ చికెన్ అనేది మనకు త్వరగా కుక్ అవుతుంది కదా. మనకి కావాలంటే సాల్ట్ లాస్ట్లో చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే అంతా ఒక హాఫ్ అన్ అవర్ అనేది మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేద్దాము. లోపైతే చికెన్ కర్రీకి కావాల్సిన ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేద్దాం. ముందైతే ఒక 3 to 4 ఆనియన్స్ నేను తీసుకొని దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకొని, ఆనియన్స్ అనేది ఎంత మంచిగా బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అవుతే కర్రీకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అయితే కొంచెం ఆనియన్స్ అనేది కర్రీకి ఎక్కువే పడతాయి. ఈ ఆనియన్స్తోనే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీకి. ఇదిగోండి ఆనియన్స్ మంచి ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2 స్పూన్స్ అనేది ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని, ఇందులోనే మనము ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అది బాగా వేసి మిక్స్ చేసి, ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసి మూత పెట్టి మంచిగా చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉడికేంత వరకు చూసుకుంటూ తిప్పుతూ ఉండాలి. ఈలోపు దీనికి కావాల్సిన మసాలా అయితే పట్టుకోవాలి కదా. దానికోసం ఎండు కొబ్బరి, లవంగాలు, యాలక్కాయలు, ఎండుమిర్చి, కొంచెం ధనియాల పొడి కూడా వేసి ఈ డ్రై రోస్ట్ పౌడర్ని అంతా ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇది చికెన్కి మంచి మసాలా ఫ్లేవర్ అనమాట. మనం ఇంకా వేరే ఏమీ యాడ్ చేయట్లేదు. ఇదే మంచి మసాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. చికెన్ చాలా సాఫ్ట్గా, ఇంకా ఇది రసం పప్పులోకి చాలా మంచి కాంబినేషను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.